హలో అండి. వెల్కమ్ టు సరిత వరల్డ్. ఈ ఎండాకాలంలో ఒంటికి చాలా చలవ చేసే ఈ పెసరపప్పు, సగ్గుబియ్యంతో ఇలా లడ్డు ట్రై చేయండి. చుక్క నూనె, నెయ్యి లేకుండా, పంచదార లేకుండా కేవలం 3 వస్తువులతో చేసుకోవచ్చు. ఇలా కొత్తగా ఉండడం వలన పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ నేను 1 కప్పు పెసరపప్పుని అరగంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. అరగంట ముందే పెసరపప్పుని కడిగి నానబెట్టుకోండి మీరు కూడా. నానబెట్టిన పెసరపప్పుని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగున మిక్సీ పట్టుకోండి. మిక్సీ లేని వాళ్ళు డైరెక్ట్గా పెసరపప్పుని ఉడికించుకొని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ కొంచెం స్మాష్ చేసుకుని దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది మిక్సీ పట్టాను కదా, దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి నూనె, నెయ్యి ఏం వేయకుండానే ఈ పెసరపప్పు మిశ్రమం వేసి ఇలా కొంచెం ఇది దగ్గర పడినప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అన్నీ వేసుకోవాలి. వాటర్ వేసి ఇదంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. మామూలుగా మీరు ఉడికించుకున్నదైనా సరే దగ్గర పడిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి ఇలా దగ్గర పడింది. ఆల్రెడీ మనకి నానింది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఇలా దగ్గర పడినప్పుడు 1 కప్పు పెసరపప్పుకి అరకప్పు బెల్లం తురుము తీసుకుని దీంట్లో వేసి ఈ బెల్లం కరిగే వరకు దీన్ని ఇలా కలుపుతూ ఇదంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు, కానీ హెల్తీగా చేయాలంటే బెల్లంతోనే ట్రై చేయండి. ఇదంతా కరిగి మనకి ఇలా గట్టిగా ముద్దలాగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా మీకు ఇష్టమైన సైజులో ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా లడ్డూలాగా అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి. అన్నిటినీ ఇలా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టి అరగంట ముందే కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం నేను చిన్నవి తీసుకున్నాను, మీరు పెద్దవైనా సరే తీసుకోవచ్చు. ఈ నానబెట్టిన సగ్గుబియ్యంలో వాటర్ అన్ని తీసి ఈ గిన్నెలోకి ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు బాల్స్ని దీంట్లో వేసి ఇలా డిప్ చేసి దొర్లించినట్టుగా అంటే మనకి చక్కగా వీటికి సగ్గుబియ్యం అనేవి అంటుకుంటాయి. ఇలా అంటుకున్న తర్వాత ఇలాంటి ఒక జల్లి గిన్నె తీసుకొని ఒక కాటన్ క్లాత్ తడిపి వేసి దాంట్లోకి వీటిని ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం స్పేస్ ఇచ్చి ఇలాగ అన్నిటినీ కూడా పెట్టుకోవాలి. అన్నిటినీ పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి ముందుగానే పెట్టుకుని వాటిపైన మనం రెడీ చేసుకునే గిన్నెను పెట్టుకోండి. నేను ఇలా ఉడికిస్తున్నాను. ఆవిరికి మీకు ఉడికించడం ఎలా వీలుంటే అలా ఉడికించండి, అంటే ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు. వీటిని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి సగ్గుబియ్యం అనేది ఉడికి ట్రాన్స్పరెంట్గా ఇలా రెడీ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత వీటిని తీస్తే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా కొత్తగా ఉండడం వలన ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కూడా చాలా మంచి హెల్దీ రెసిపీ తిన్నట్టుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.